హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా సండే మినీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సండేకి వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసింది అయితే పూరి విత్ నాటుకోడి చేసాము. చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది అయిపోగానే తర్వాత చాలామంది ఉన్నాము, మేము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యాము కాబట్టి ఆఫ్టర్నూన్కి అయితే మటన్ బిర్యానీ ప్లాన్ చేసాము. ఈ విధంగా మ్యారినేట్ చేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం అన్నమాట. ఎప్పుడు మేము బాస్మతి రైస్తో అయితే ట్రై చేసేవాళ్ళము. ఈసారి చిట్టి ముత్యాలతో ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ట్రై చేస్తున్నాము. ఈ విధంగా అంతా మ్యారినేట్ చేసేసిన మటన్ని ఫ్రై చేసుకొని సరిపడంత వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అన్నమాట. చిన్న స్టవ్ పైన అయితే మనకి ఎక్కువ టైం అనేది తీసేసుకుంటుంది. ఇక్కడ నేను పెద్ద స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసాము. తర్వాత ఈ విధంగా చిట్టుముత్తల రైస్ని కూడా కొద్దిసేపు నానబెట్టి ఎక్కువ వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే మనకి రైస్ అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుందన్నమాట. ఈ విధంగా అందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకొని మటన్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము మటన్లోకి రైస్ అనేది ఈ విధంగా వేసేసుకునేసి ఒకసారి విధంగా అంతా నీట్గా కదుపుకునేసి సపరేట్గా మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. బిర్యానీ చేసే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడము. వాటిని వీటిపైన ఈ విధంగా వేసేసుకొని రైస్ ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఇప్పుడే ఇంకా హాఫ్ బాయిల్ చేసుకుంటాం కదా, ఇప్పుడే ఒకసారి మనం అంతా కదిపేసుకొని దమ్ పెట్టేసుకుంటే మంచిగా అవుతుంది అనేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. మిక్స్ చేసి కింద తవా పెట్టి పైన ఇది బిర్యానీ చేస్తున్న పాత్ర పెట్టి దమ్ పెట్టామన్నమాట 15 మినిట్స్. చూడండి మంచిగా అయిపోయింది. తర్వాత ఈవినింగ్ ఇది స్నాక్స్కి వచ్చేసి మటన్ హలీం చేసాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హలీం కావాల్సినవన్నీ కుక్కర్లో వేసుకొని ఒక 10 to 15 విజిల్స్ పెట్టి వాటిని మెత్తగా చేసేసుకొని ఈ విధంగా కుండలకు ట్రాన్స్ఫర్ చేసేసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ తర్వాత కాజు నువ్వుల పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ వచ్చి ఈ విధంగా మనకి గమ్మీగా స్టిక్కీగా వస్తుంది. అప్పుడు అయిపోయింది అనేసి దింపేసుకొని ఫ్రైడ్ కాజు ఫ్రైడ్ ఆనియన్స్తో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక డేలో మేము చేసిన రెసిపీస్ మీకోసం చూపిద్దాము అనేసి ఒక స్మాల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.